ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ కూడా క్షేమముగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పని దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రియులారా, మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే సంతోష హృదయము. మరి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13-15 వచనాలను కనుక మనం చూసినట్లయితే అక్కడ సంతోష హృదయం గురించి రాయబడి ఉన్నది. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, సంతోష హృదయానికి నిత్యము కూడా విందు కలుగును. ప్రభునందు ప్రియులారా, నేటి దినాలలో మానవులు చాలామంది కోరుకునేది ఈ రెండు విషయాలు అన్నమాట. ఏంటి అని అంటే మా ముఖాలు చాలా మంచిగా ఉండాలి, చాలా అందంగా ఉండాలి, చాలా బ్రైట్గా మా ముఖాలు ఉండాలి అని చెప్పని అనేక రకాలైనటువంటి సౌందర్య సాధనాలు అనేకము వాడుతూ ఉంటారు. మరి నిత్యం కూడా విందు భోజనాలు చేయాలని చెప్పని రకరకాల వంటలన్నీ కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ నువ్వు చేసుకున్న రకరకాల వంటలు చేసుకున్నా, నువ్వు ఎంత నీ ఫేస్ బ్రైట్గా కనిపించడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా నీకు ఆనందాన్ని ఇవ్వాలి అని అంటే నీ హృదయము సంతోషంగా ఉండాలి. నీ హృదయం సంతోషంగా లేకోకుండా నీ ముఖం మీద ఎన్ని బ్రైట్నెస్ గురించి ఎన్ని వాడినా, లేకపోతే నువ్వు ఎన్ని రకాల విందు భోజనాలు చేసినా కానీ నీకు వాటిలో ఆ ఆనందం అనేటువంటిది దొరకదు. వాటి ద్వారా వచ్చేటువంటి సంతోషం అనేటువంటిది ఏమాత్రము కూడా శాశ్వతమైన సంతోషము ఏమాత్రము కూడా దొరకదు. నువ్వు ఎప్పుడైతే సంతోష హృదయం కలిగి ఉంటావో అప్పుడు నీ ముఖము నువ్వు ఏమి రాసుకున్నా రాసుకోకపోయినా, నీ ముఖానికి నువ్వు ఏ క్రీములు వాడినా వాడకపోయినా నీ ముఖం ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ చాలా తేటగా నువ్వు సంతోషంగా ఉన్నావు అని చెప్పని అందరికీ అర్థమైపోతూ ఉంటుంది. ఒకవేళ నీ హృదయంలో కనుక నిజంగా సంతోషం ఉంటే నువ్వు కనీసం పచ్చడి మెతుకులు తిన్నా కానీ నీకు అది నిత్యము కూడా విందు భోజనము వలె అనిపిస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, మరి ఒక వ్యక్తికి సంతోష హృదయము ఏ విధముగా వస్తుంది? ఒక వ్యక్తి సంతోష హృదయము కలిగి జీవించాలి అంటే ఏం చేయాలి అని మనం ఆలోచిద్దాం. మరి నేటి దినాలలో సంతోషాన్ని మనుషులు అనేక వాటిల్లో వెతుక్కుంటూ ఉంటున్నారు. సినిమాల్లో వెతుక్కుంటున్నారు, విందులు వినోదాల్లో వెతుక్కుంటూ ఉన్నారు, ఎంటర్టైన్మెంట్స్లో వెతుక్కుంటూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే పాపములో సంతోషాన్ని మనిషి వెతుక్కుంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, సంతోషం గురించి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే అవేమీ కూడా వారికి సంతోషాన్ని ఇవ్వట్లేదు. ఆ ప్రయత్నాలన్నిటిలో కూడా మానవుడు విఫలము అవుతూ ఉన్నాడు. మరి ఒక వ్యక్తికి సంతోషము ఎక్కడి నుంచి వస్తుంది అని కనుక మనం ఆలోచించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా సంతోషం అనేటువంటిది వస్తుంది అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన సన్నిధిలో సుఖ సంతోషములు కలవు అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి అటువంటి సంతోష హృదయము మనకు కలిగి ఉండాలి అని అంటే మనము ఏం చేయాలి? దేవుని దగ్గర నుంచి సంతోష హృదయాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలనంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము మనకి సంతోషాన్ని ఇస్తుందంట. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవటం ద్వారా, ఆయన మనతో మాట్లాడటం ద్వారా మనకి సంతోషం అనేటువంటిది వస్తుంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా మనకు సంతోషం కలుగుతుందంట. అంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మన ఎడల ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అని తెలుసుకొని ఆయన చిత్తాన్ని మన జీవితాలలో మనం చేయటం ద్వారా మనకు సంతోషం అనేటువంటిది కలుగుతుంది. ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనము పాపము చేయలేము, అప్పుడు మనము పరిశుద్ధంగా జీవించగలుగుతాము, నీతి కలిగి యథార్థత కలిగి జీవించగలుగుతాము. ఒకని సత్ప్రవర్తన వానికి సంతోషాన్ని కలిగిస్తుందంట. అంటే మనం ఎప్పుడైతే మంచి ప్రవర్తన కలిగి మనం జీవిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని
చదివి ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తూ మన పాపములను మనం ఒప్పుకొని ఎప్పుడైతే యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడు మన హృదయాలకు నిజమైనటువంటి సంతోషము కలుగుతుంది. అప్పుడు మనము సంతోష హృదయము కలిగినటువంటి వారముగా ఉంటాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యందు మనం విశ్వాసం ఉంచటం ద్వారా మనకు సంతోష హృదయం అనేటువంటిది కలుగుతుంది. ఎందుకంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత ఒడిదుడుకులు మన జీవితంలో ఉన్నా, ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా కూడా అవి నీకు కష్టాలుగా అనిపించవు. నీ కష్టాల్లో కూడా నీవు సంతోషాన్ని అనుభవించగలిగేలాగా యేసయ్య చేస్తాడు. మరి నువ్వు ఆ విధంగా కష్టాల్లో కూడా సంతోషంగా ఉండాలి అని అంటే నీ యొక్క కన్నీటిని నాట్యముగా మార్చేటువంటి దేవాతి దేవుని మీద నీవు విశ్వాసం ఉంచాలి. నీవు రాత్రంతయు కూడా నువ్వు ఏడుస్తూ ఉన్నా కానీ మరి తరువాత దినానికి నీవు సంతోషాన్ని చూడాలి అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నీవు విశ్వాసము ఉంచగలగాలి. ఎప్పుడైతే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుతావో నీ యొక్క కన్నీటిలో కూడా, నీ యొక్క క్లిష్టమైన బాధకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నీవు సంతోషంగా ఉండగలవు. అప్పుడు మాత్రమే దేవుడు నీ యొక్క పరిస్థితులని మార్చగలుగుతాడు. ఒకవేళ కష్టం వచ్చినప్పుడు, శ్రమ బాధ వచ్చినప్పుడు నీవు సంతోషంగా లేకోకుండా బాధపడుతూ ఉన్నావు అంటే నీవు దేవుని యందు విశ్వాసము ఉంచలేదు. నీవు కనుక నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు ఎలాంటి పరిస్థితులైనా సంతోషించగలవు. ఎందుకంటే దేవాతి దేవుడు నీ పరిస్థితి నుంచి విడిపించగలడు అన్న నమ్మకం నీలో ఉంటే ఖచ్చితంగా నీవు సంతోష హృదయాన్ని కలిగి ఉంటావు. మరి వాటన్నిటి నుంచి కూడా నీవు విడుదల, విమోచన పొందుకుంటావు. దాని ద్వారా నీకు ముఖము తేటగా ఉంటుంది. ఇంకా నీకు ఎప్పుడు నిత్యము కూడా విందు అనేటువంటిది నీకు దొరుకుతూ ఉంటుంది. కాబట్టి దేవాతి దేవుడి ఇచ్చే గొప్ప సంతోష హృదయాన్ని ఆయనలో ఉండటం ద్వారా మనమందరం కూడా పొందుకుందాము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.